ముస్లిం దేశంలో పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవబోతూ ఉన్నారు. ఫిబ్రవరి 14, 2024 ఈ దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. అబుదాబిలో 108 అడుగుల ఎత్తులో కనిపిస్తున్న భారీ హిందూ దేవాలయం అది. బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయం యుఏఈలో మొట్టమొదటి రాతి హిందూ దేవాలయం అని కూడా చెప్పుకోవచ్చు. యుఏఈలో అక్కడక్కడ చిన్న చిన్న దేవాలయాలు కొన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఆధునికమైన తరహాలో సిమెంటు, కాంక్రీట్తో నిర్మించినటువంటి దేవాలయాలు. కానీ ఇది రాతితో నిర్మించినటువంటి దేవాలయం. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయం అందింది. పశ్చిమాసియాలో అతిపెద్ద దేవాలయంగా ఇది ఉండబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అబుదాబిలో ఈ దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దాదాపు 27 ఎకరాలలో 7 గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్టాత్మకరంగా నిర్మించిన బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయం ఫిబ్రవరి 14వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతూ ఉన్నారు. అరబ్ దేశాలలో ఈ దేవాలయమంతటి పెద్ద దేవాలయం ఇంకొకటి లేదు. మొత్తం అంటే మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకున్న దేవాలయం ఇది. దేవాలయం యొక్క అధిపతి బ్రహ్మ విహారీ దాస్ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటోంది. నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా అక్కడికి అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అన్నట్టు ఫిబ్రవరి 15వ తేదీన నరేంద్ర మోదీ గారి సమక్షంలో ఈ దేవాలయం ప్రారంభోత్సవం జరిగినప్పటికీ ఫిబ్రవరి 15వ తేదీన స్వామి మహారాజు సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరగబోతోంది. ఆ తర్వాత 3 రోజులకు అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఈ దేవాలయం భక్తులందరికీ అందుబాటులోకి రాబోతోంది. ఒకవేళ ఎవరైనా సరే అబుదాబిలో ఉన్నవాళ్ళు లేదా మన భారతదేశం నుంచి అబుదాబికి వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవాళ్ళు ఫిబ్రవరి 15న జరగబోయే ప్రజా సమర్పణ సభ దానికోసమని ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మనీ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అన్నట్టు ఈ దేవాలయం 2015వ సంవత్సరంలో రూపుదిద్దుకోవడం ప్రారంభమయ్యింది. ఆలయ నిర్మాణానికి అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రభుత్వం అల్ నహ్యాన్ గారు అంటే అబుదాబి యువరాజు గారు వారు అనుమతి ఇచ్చారండి. 2018లో ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయం 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా దీన్ని పింక్ శాండ్ స్టోన్తో సాంప్రదాయబద్ధమైన ఆధునికమైన వాస్తుకళల మిశ్రమంగా నిర్మించారు. యుఏఈలోని 7 ఎమిరేట్స్కు ప్రతీకగా ఈ ఆలయంలో 7 గోపురాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆలయం యొక్క వైభవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా మరో 5 గోపురాలు కూడా ఉన్నాయి. దేవాలయం ఎత్తు 108 అడుగులు. అంటే చాలా దూరం నుంచే మనకు దేవాలయం కనిపిస్తుంది. పర్యాటకుల కేంద్రము ఉంది, ప్రార్థనా మందిరం ఉంది, ప్రదర్శనలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు అక్కడికి వెళ్ళి హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి కావాల్సిన ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలంతో పాటు థీమ్ పార్కులు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యము, ఫుడ్ కోర్టు, పుస్తకాలు, గిఫ్ట్స్ షాపులు ఇవన్నీ కూడా అండి ఆ ఆలయంలో చాలా అద్భుతంగా నిర్మించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అంటే అబుదాబిలో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. అన్నట్టు ఇదేదో టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి నిర్మించినటువంటిది కాదండి. ఏదో ఒక రేస్ కార్ ట్రాక్ లాంటిదో ఏదో ఒక టూరిస్ట్ భవనం లాంటిదో కాదు. హిందూ సాంప్రదాయాన్ని, వేద ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన విధంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించే విధంగా బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయాన్ని నిర్మించారు. ఇక ఇప్పుడు లక్షలాది మంది భక్తులను ఇది ఆకర్షించబోతోంది. అన్నట్టు మనం ముందుగా చెప్పుకున్నట్టు పశ్చిమాసియాలో అతిపెద్ద దేవాలయము, అలాగే పశ్చిమాసియా దేశాలలో రాతితో నిర్మించినటువంటి మొట్టమొదటి హిందూ దేవాలయము అని చెప్పి మనం ప్రస్తుతం చెప్పుకోవాలి. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు. అన్నట్టు పింక్ పాలరాయి, పింక్ ఇసుకరాయి, అలాగే పాలరాయి ప్రత్యేకంగా బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయాలలో ఉపయోగిస్తారు. ఎక్కువ శాతం మనకు పాలరాయి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ దేవాలయ నిర్మాణంలో పింక్ శాండ్ స్టోన్ని కూడా ఉపయోగించారు. మొత్తం ఆలయానికి 40,000 క్యూబిక్ మీటర్ల పాలరాయి ఉపయోగించారు. 1,80,000 క్యూబిక్ మీటర్ల శాండ్ స్టోన్స్
అలాగే 18 లక్షలకు పైగా ఇటుకలను ఉపయోగించారు. మొత్తం 4 లక్షల పని గంటలను ఈ దేవాలయం కోసం వెచ్చించారు. అంటే అంతమంది కార్మికులు శ్రమించి 4 లక్షల పని గంటలు పనిచేస్తే ఈ దేవాలయం తయారయ్యింది. ఆలయం యొక్క రూపకల్పనలో వేద వాస్తు శిల్పకళలు, మన హిందూ సాంప్రదాయాల కళాఖండాలు, రామాయణం, భారతం, భాగవతం, శివపురాణం వీటన్నింటిలో వర్ణింపబడినటువంటి మన వేదకాలము నాటి శాస్త్రీయ విజ్ఞానం గాని, వాస్తు శిల్పం గాని అవన్నీ కూడా ఈ ఆలయంలో రూపొందించారు. భారతదేశానికి చెందిన కళాకారులు ఎన్నెన్నో శిల్పాలను, కళాకృతులను తయారు చేశారు. అన్నట్టు బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయానికి సంబంధించండి, అంటే మీరు ప్రపంచంలో ఎక్కడ బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయం చూసినా ఒక ప్రత్యేకమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఈ దేవాలయానికి కూడా అప్లై అవుతుంది. నాకు కూడా అండి కొన్ని చోట్ల, ప్రపంచంలోని కొన్ని చోట్ల బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయాన్ని దర్శించుకునే అవకాశం వచ్చింది నాకు, నా కుటుంబానికి. అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం, చర్చించడం జరిగింది ఆ ఆలయాల నిర్మాణానికి సంబంధించి. శిల్పాలను ఆయా దేశాలలో వెళ్ళి అక్కడ కూర్చొని మన కళాకారులు నిర్మించరు, మొత్తం మన భారతదేశంలో కూర్చొనే నిర్మిస్తారండి. శిల్పాలన్నీ మన భారతదేశంలో కూర్చొనే తయారు చేస్తారు, కళాకృతులు మన భారతదేశంలో కూర్చొనే తయారు చేస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఆర్కిటెక్చర్కు తగినట్టుగా ఆ శిల్పాలను, కళాకృతులను తీసుకొని వెళ్ళి ఫ్లైట్స్లో కానీ ఓడలల్లో కానీ తీసుకొని వెళ్తారు. అక్కడ మెర్జింగ్ అనేది చేస్తారు. ప్రతి బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయానికి సంబంధించి ఇదే పాయింట్ అనమాట. సో తయారీ శిల్పాలు అవన్నీ కూడా భారతదేశంలోనే తయారవుతాయి. తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేయడము, మెరిట్ చేయడము, ఏ టెక్నిక్స్ ఉపయోగిస్తారో జాయింట్స్ కోసము ఆయా టెక్నిక్స్ అన్ని ఉపయోగించి దేవాలయాన్ని తయారు చేయడంలో వాటిని ఉపయోగిస్తారన్నమాట. 2015లో అండి దీనికి సంబంధించిన చర్చ మొట్టమొదటగా వచ్చింది. నిజానికి ఆ యుఏఈకి అప్పుడెప్పుడో నేను పుట్టనప్పుడు 1980లో ఇందిరాగాంధీ గారు వెళ్ళినట్టుగా ఎక్కడో వార్తల్లో చూశాను. ఆ తర్వాత ఏ భారత ప్రధాని మళ్ళీ అటువైపు తొక్కి చూడలేదు, వెళ్ళలేదు. నరేంద్ర మోదీ గారు వెళ్ళడమే కాదు, ఒక స్నేహ సంబంధాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశానికి యుఏఈకి మధ్య దౌత్య సంబంధాలను ఏర్పాటు చేశారు, వ్యాపార సంబంధాలను బలోపేతం చేశారు. ఇవన్నీ అండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. ఇక అక్కడున్నటువంటి వాళ్ళు, యుఏఈలో ఉన్నటువంటి రాజులు కావచ్చు, యువరాజులు కావచ్చు, అక్కడున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలకు ఫిదా అయిపోవాల్సిందే, ఫిదా అయిపోయారంతే. అందుకే అబుదాబిలో అల్ నహ్యాన్ గారు, వారి యువరాజు అనమాట, ఆయన ప్రత్యేకంగా కూర్చొని మరి ఈ దేవాలయ నిర్మాణం కోసం హైవే పక్కన చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు కోసం మొదట 17 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత మరింతగా కావాలి అని చెప్పి అంటే మరింత ఇవ్వడం జరిగింది. టోటల్గా అండి ఇప్పుడు 26 నుంచి 27 ఎకరాల మధ్యలో ల్యాండ్ ఉంది. అంటే మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే 27 ఎకరాల ల్యాండ్ని అక్కడి ప్రభుత్వం కేటాయించింది. గుజరాత్కు చెందిన 2000 మందికి పైగా శిల్పులు, కార్మికులు 3 సంవత్సరాల పాటు నిరంతరం శ్రమిస్తే ఈ దేవాలయం తయారయ్యింది. అంతేకాదండి, ఈ దేవాలయంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఉంది. సెన్సార్స్ ఏర్పాటు చేశారు. చాలా చాలా అద్భుతాలు ఈ దేవాలయంలో ఉండబోతూ ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు మొదటిసారి యుఏఈ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు అవన్నీ కూడా తీసుకున్నారు, వివరించారు. ఇట్లా దేవాలయం కట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు మా వాళ్ళు, మాకు అనుమతినివ్వండి, మాకు స్థలాన్ని ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోదీ గారి లెవెల్లో నెగోషియేట్ చేశారు అని అంటే ఒకసారి ఊహించుకోండి. అంటే ఇప్పటివరకు అంటే హిందువులు పూజలో, ప్రార్థనలో ఏమైనా చేసుకోవాలంటే దుబాయ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దుబాయ్లో కూడా సిమెంట్తోనూ కాంక్రీట్తోనూ కట్టినటువంటి అధునాతనమైన దేవాలయం ఒకటి ఉంది, కానీ దుబాయ్ దాకా వెళ్లాల్సి వస్తుంది. మోదీ గారు అన్నారు, దుబాయ్ దాకా ఎందుకు వెళ్ళాలి, అబుదాబిలోనే మాకు స్థలం ఇవ్వండి, మా హిందువులకు అబుదాబిలో బ్రహ్మాండమైన దేవాలయం మా వాళ్ళు కట్టుకుంటారని చెప్పి మోదీ గారు ఆయన పావులు ముందుకు కదిపారండి. అక్కడి నుంచి జరిగింది అసలు. నిజానికి దుబాయ్లో 2 ఆలయాలు, ఒక గురుద్వారా అవన్నీ ఉన్నాయి. కర్ణాటకలో ఉడిపికి చెందిన బిఆర్ శెట్టి అబుదాబిలో ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన 1968లో ఉడిపి మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఆయనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యుఏఈ పర్యటనలో బిఆర్ శెట్టి గారు, కర్ణాటక ఉడిపికి చెందినటువంటి వ్యాపారవేత్త, వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎన్నో ఉన్నాయండి ఆ వెనక, దేవాలయం వెనక మనం అర్థం చేసుకోవాలంటే. ఎంతోమంది భారతీయ సనాతన ధర్మాన్ని ఊపిరిగా తీసుకొని బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
అరే మనం ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో తరతరాలుగా మరో 1000 ఏళ్ళైనా సరే ఈ భారతీయ సనాతన ధర్మం గంగా ప్రవాహంలాగా అలా పరిగెత్తుతూనే ఉండాలి అని ఆలోచించేవాళ్ళు తీసుకుంటున్నటువంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప నిర్ణయాలున్నాయి. ఆ నిర్ణయాలకు నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ఊతమిస్తూ ఉన్నారు, వెన్నుదన్నుగా నిలబడి ఉన్నారు. అది మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మొత్తం 402 పిల్లర్లు ఉపయోగించారండి ఈ దేవాలయంలో. ఒకేసారి ఈ దేవాలయంలో 10,000 మంది భక్తులు ఉండగలరు. అంత అద్భుతంగా దేవాలయాన్ని నిర్మించారు. అన్నట్టు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామే, భారతదేశంలోనే వివిధ శిల్పాలు అవన్నీ తయారు చేశారు, తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తున్నారని. అలా భారతదేశంలో 25,000 శిల్పాలు విడివిడిగా రాతి మీద చెక్కి తయారు చేశారండి మన భారతదేశంలోని కళాకారులు. 25,000 విడివిడి భాగాలు అనుకోండి, వాటన్నింటినీ అక్కడ మెర్జ్ చేశారు. అన్నట్టు టోటల్గా ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కనుక మనం తీసుకొని చూస్తే మ్యాన్ అవర్స్లో 6,90,000 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ 4 లక్షల గంటలకు పైగా పనిచేశారు. అంటే ఇంకా పని మిగిలి ఉందండి. ఇంకా కొన్ని అక్కడ ఎక్స్పాండ్ చేసేది ఉంది. కొంత పని అనేది డెఫినెట్గా రాబోయే 2-2.5 సంవత్సరాలలో మరింత పని మిగిలి ఉంది. ఆ పనిని కూడా పూర్తి చేస్తారు. అంటే కన్స్ట్రక్షన్ ఇక 100% అయిపోయింది అని చెప్పడానికి ఇంకొక 2 to 2.5 years పడుతుంది. కానీ ప్రాణప్రతిష్టకు సంబంధించి మనకు ఆలస్యం కాదు. మనకు తెలిసిందే బాలాలయ ప్రాణప్రతిష్ఠ అనేది ఏ విధంగా చేస్తారు ఏమిటి అనేది తెలిసిందే. ఎందుకంటే అక్కడ లాజిస్టిక్స్ కానీ, సివిల్ వర్క్ కానీ, కొంత కన్స్ట్రక్షన్ కానీ, మందిర్ మెయింటెనెన్స్కి సంబంధించి ముందే ప్లాన్ చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేయడం ఉంటుంది. అవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట. అన్నట్టు మనకు అక్కడ ఆ దేవాలయంలో స్వామినారాయణ దేవాలయంలో స్వామినారాయణ గారు కనిపిస్తారు. అలాగే జగన్నాథుడు కనిపిస్తాడు, పూరి జగన్నాథుడు. వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనమివ్వబోతూ ఉన్నారు. అయ్యప్ప స్వామి మనకు ఈ దేవాలయంలో దర్శనమివ్వబోతూ ఉన్నారు. ఈ దేవాలయం యొక్క పైకప్పును మనం గమనిస్తే పంచభూతాలు మిళితమై ఉండే విధంగా, పంచభూతాలకు ప్రతీకాత్మకంగా ఉండే విధంగా దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ను తయారు చేశారు. అంతేకాకుండా ఆ దేవాలయపు నిర్మాణంలో స్తంభాల మీద కావచ్చు, అక్కడక్కడ కావచ్చు, ఆ కార్వింగ్స్ లోపల గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఎక్కువగా గుర్రాలు, ఒంటెలు కనిపించే విధంగా చెక్కారు. ఎందుకంటే యుఏఈ అనగానే మనకు గుర్తొచ్చేది ఒంటెలు, ఆ తర్వాత గుర్రాలు. సో వాటన్నింటినీ కూడా అక్కడ డెపిక్ట్ చేసే విధంగా తయారు చేశారు. ఒక స్పిరిచువల్ కాంప్లెక్స్ ఉంటుంది, ఒక సోషల్ కాంప్లెక్స్ ఉంటుంది, ఒక కల్చరల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ వివిధ కాంప్లెక్స్లు అక్కడ కడుతూ ఉన్నారు. ప్రేయర్ హాల్స్ ఉంటాయి, ఎగ్జిబిషన్స్ కోసం అని చెప్పి ప్రత్యేకమైన హాల్స్ ఉన్నాయి, నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఏరియాస్ ఉన్నాయి, థీమాటిక్ గార్డెన్స్ ఉన్నాయి. అలాగే అక్కడ ఒక వాటర్ ఫాల్ పెట్టారండి. గంగా, యమున, సరస్వతి 3 పవిత్రమైన నదులను ప్రతీకాత్మకంగా మనందరికీ గుర్తు చేసే విధంగా, అంటే వెళ్లే వాళ్ళందరికీ గుర్తు చేసే విధంగా 3 నదులు మనకు కనిపించే విధంగా అక్కడ ఒక వాటర్ ఫాల్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు, గంగా, జమున, సరస్వతి అని చెప్పి. మే 2023 30 దేశాలకు చెందినటువంటి అంబాసిడర్స్ ఆ ప్రాంతాన్ని ఒకసారి వెళ్ళి దర్శించుకొని, ఇంకా అంటే పని నడుస్తూ ఉన్న టైంలోనే ఎలా నడుస్తుంది ఏంటి అనేది కూడా అక్కడ గమనించారన్నమాట. ఇక జనవరి 2024లో అంటే పోయిన నెల 42 దేశాలకు చెందిన డిప్లొమాట్స్ ఆ దేవాలయాన్ని దర్శించారు. దర్శించే విధంగా అక్కడ ఉన్న మన భారతదేశానికి చెందినటువంటి రాయబారి, అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇండియన్ ఎంబసీ అధికారులు వాళ్ళందరూ కలిసి 42 దేశాలకు చెందినటువంటి డిప్లొమాట్స్ను ఇన్వైట్ చేసి ఆ దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి అది మొత్తం చూసుకున్నారన్నమాట వాళ్ళు. అంటే వేరే దేశాలలో మన భారతీయ ఎంబసీ అండి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. పైగా మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఉన్నారు. ఆ పైన ఎన్నో దేశాలతో స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మోదీ గారి పేరు చెప్పారంటే చాలా టకటక ఏ దేశానికి చెందినటువంటి డిప్లొమాట్ అయినా సరే రావాల్సిందే, వచ్చేసారు. సో బ్యాక్గ్రౌండ్లో ఇదంతా జరుగుతోందండి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ను డెపిక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట ఇదంతా కూడా. అంటే జస్ట్ ఏదో దేవాలయం కట్టారండి వెళ్ళి చూసొచ్చా కాదు, ఆ దేవాలయం ఎక్కడ కడుతున్నారన్నది కీలకం. ఆస్ట్రేలియాలో కట్టట్లా, అమెరికాలో కట్టట్లా, ముస్లిం దేశాలలో కట్టారు, అబుదాబిలో కట్టారు. మన భారతదేశం మీద దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు చాలామంది, అలావుద్దీన్ ఖిల్జీ కానీ, తుగ్లక్ కానీ, మొఘలులు కానీ, బహమనీ సుల్తానులు కానీ, వీళ్ళందరూ చేసింది ఏమిటి? విగ్రహారాధనను ద్వేషిస్తూ, విగ్రహాలను బద్దలు కొడుతూ, దేవాలయాలను ధ్వంసం చేస్తూ, ఇవే కార్యక్రమాలు కదా భారతదేశంలో, అవునా కాదా? అలాంటిది ఇప్పుడు రివర్స్లో ఏ స్థాయిలో నరేంద్ర మోదీ గారి చాణక్యమో,
పనిచేసింది. భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెడితే, అంటే బీదార్పులు అరుస్తూ బొచ్చబట్టుకొని అడుక్కునే దేశం కాదు మాది, ఏదైనా సరే సాధించగలిగే దమ్ము మాకుంది, ఆర్థికంగా స్థిరంగా నిలబడగలిగే ధైర్యం మాకుంది అని నిరూపించారు నరేంద్ర మోదీ గారు. సో ఆ దెబ్బకి ఏమైందండి, సీన్ రివర్స్ అయిపోయింది. ముస్లిం దేశంలో అంటే ఎక్కడైతే విగ్రహారాధనను ద్వేషిస్తారో లేదా విగ్రహారాధనను పట్టించుకోరో పెద్దగా, అలాంటి దేశంలో రాతితో నిర్మించినటువంటి అతిపెద్ద బాప్స్ స్వామినారాయణ దేవాలయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. డెఫినెట్గా అండి నరేంద్ర మోదీ గారి చాణక్యం ఉంది, నరేంద్ర మోదీ గారి విజయం దాగి ఉంది, దీని వెనక మరో మాటే లేదు. ఇంకా ఈ దేవాలయానికి సంబంధించి మరిన్ని అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఆ దేవాలయాన్ని చూస్తూ ఉన్నంతసేపు మనకేం గుర్తొస్తుంది చెప్పండి? మన అయోధ్య రామ్ మందిర్ గుర్తొస్తోంది, అవునా కాదా? ఎందుకని గుర్తొస్తోంది? అయోధ్య రామ్ మందిర్ కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాప్స్ స్వామినారాయణ దేవాలయం కావచ్చు, ఉత్తర భారతదేశానికి చెందిన నాగర శైలిలో నిర్మించబడ్డాయి. అందుకని మనకు దాదాపు అలా రామాలయాన్ని చూస్తున్నటువంటి భావన కలుగుతోంది. నాగర శైలి, ఉత్తర భారతదేశపు నాగర శైలి ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక రేపు భవిష్యత్తులో మన జ్ఞానవాపిలో కూడా కాశీ విశ్వనాథుని మందిరమో అటువంటిది ఏదైనా వెలిసిందనుకోండి భవిష్యత్తులో, అది కూడా నాగర శైలిలోనే కనిపిస్తుంది. అలాగే మధురాలో షాహీ ఈద్గా మసీదు, అక్కడ కోర్టు ద్వారా మళ్ళీ మన చేతుల్లోకి ఆ ప్రాంతం వచ్చి అక్కడ మళ్ళీ మనం మందిరం నిర్మించుకోగలిగాం అనుకోండి హిందువులం, అక్కడ మళ్ళీ అది కూడా నాగర శైలిలోనే దర్శనం ఇవ్వబోతోంది. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలండి చెప్పండి? మన దగ్గర ఒకే ఒక పవర్ ఉంది ప్రజాస్వామ్యంలో, దాని పేరే ఓటు. ఆ ఒక్క ఓటు అండి, కమలం గుర్తుకు ఒక్క ఓటు వేస్తే ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నారా ప్రపంచంలో? ముఖ్యంగా మన తెలుగు వాళ్లను చాలా మందికి వివరించడానికి, విషయాలు కన్విన్స్ చేయడానికి చాలా చాలా కష్టం అవుతుంది. ఒక్క కమలం గుర్తు కోటేస్తే అసలు ఏ స్థాయిలో తీసుకెళ్లి పెట్టారో చూడండి భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారు. ముస్లిం దేశంలో హిందూ దేవాలయాన్ని నిర్మించడం అంటే, అంత పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అది విషయం. ధన్యవాదాలు.